హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుప్పేటి అమ్ములు బండి. మేము హైదరాబాద్ భువనగిరిలోని స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళామండి. ఇది మన తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుందండి చూడటానికి, కానీ రష్ మాత్రం ఎక్కువగా ఉంది. ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల అనుకుంటా చాలా పబ్లిక్ ఉన్నారండి. అసలు దర్శనానికి అయితే చాలా టైం పట్టింది మాకు. ఇక్కడ ఎంటర్ కాగానే ఇక్కడ బ్రహ్మ రథం ఉందండి. ఇక తర్వాత కాస్త లోపలికి వెళ్ళినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చాలా పెద్దవిగా ఉన్నాయండి. చాలా బాగుంది కూడా చూడటానికి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి నామాలు పెడుతున్నారు. ఇక మేము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు దర్శించుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళామండి. ఇక్కడ కంప్లీట్గా 108 స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఈ 108 స్టెప్స్ ఉన్నాయి, కానీ అసలు 10 స్టెప్స్ కూడా ఎక్కినట్టుగా అనిపించలేదు. అంత ఫాస్ట్గా అయిపోయింది అండ్ చాలా కన్వీనియంట్గా ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళకైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి ఈ స్టెప్స్ ఎక్కడానికి. అసలు కాస్త కూడా శ్రమ అనిపించలేదు, అంత ఈజీగా అనిపించింది నాకైతే. ఇక స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడ శ్రీ విష్ణుమూర్తి దశావతారాలు కూడా ఉంచారండి. చాలా బాగున్నాయి దశావతారాలు. కూర్మ అవతారం కానివ్వండి, విష్ణుమూర్తి అవతారం, శ్రీరాముని అవతారం, శ్రీకృష్ణుని అవతారం, ఇలా దశావతారాలు చాలా బాగున్నాయండి. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు పక్కకు చూస్తూ వెళ్ళచ్చు. ప్లాంట్స్ కూడా చాలా బాగా పెట్టారండి, చూడటానికి చాలా బాగుంది. ఇక స్టెప్స్ అన్నీ ఎక్కి మేమైతే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసుకుందామని క్యూ కట్టామండి. టికెట్స్ తీసుకొని ఇక లోపలికి వెళ్ళి మేమైతే క్యూలో నిల్చున్నాము. వామ్మో, చాలా పెద్ద రష్ అండి బాబోయ్. అంత పెద్ద రష్ని అసలు ఎలా వెళ్తామా అనుకున్నాము లోపలికి. మొత్తం అందరూ కూడా చెమటతోనే తడిచిపోయారండి, కాస్త ఎండగా ఉండడం వలన. కంప్లీట్గా కూడా వాటర్ అసలు డైహైడ్రేషన్ అయిపోయింది మాకు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు వేశారండి. మా పాప అయితే ఇలా భజన చేస్తూ డ్యాన్స్ చేస్తుంది, ఎంజాయ్గా ఉంది. ఇది దర్శనం తర్వాత అండి. ఇక్కడ జెంట్స్ అండ్ లేడీస్ అందరూ రిలేటివ్స్ అనుకుంటా, అందరూ ఒకే రకమైన డ్రెస్లో చాలా బాగున్నారండి ట్రెడిషనల్గా. ఇటు సైడ్ జెంట్స్ అందరూ పంచెలతో, లేడీస్ అందరూ ఒకే రకమైన శారీస్తో చాలా అందంగా ఉన్నారు. చూడటానికి చాలా బాగా అనిపించిందండి నాకు. 21 ఎకరాలలో ఈ దేవాలయం అనేది నిర్మించబడి ఉందండి. ఈ మధ్య ఈ దేవాలయం నిర్మించడం వలన మొబైల్స్ కూడా ఎక్కువగా అయితే స్ట్రిక్ట్ ఏం చేయట్లేదు. అందరూ కూడా మొబైల్స్ తీసుకొని లోపల కూడా షూట్ చేస్తున్నారండి. ఈ దేవాలయం యాదాద్రికి దగ్గరలో ఉంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చండి. డే టైంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఈవినింగ్ టైంలో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోవచ్చు. ఈవినింగ్ టైంలోనే, ఎందుకంటే ఇక్కడ లైట్స్ ఎక్కువగా ఉన్నాయని ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా వస్తున్నారండి. కానీ డే టైంలో వచ్చినా పర్లేదండి, కాస్తనే రిలీఫ్గా ఉంటుందేమో అనిపించింది. ఇక్కడ దర్శనం అయ్యాక కాసేపు కూర్చొని అందరం వెళ్తున్నామండి. ఇక్కడ పంతులు గారు ఉన్నారు. అందరూ అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాక పంతులు గారు అయితే అక్షింతలు వేస్తున్నారండి. అందరూ కూడా అక్కడ అక్షింతలు వేయించుకొని ఎగ్జిట్ అయ్యాము. ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్, బాల హనుమాన్ విగ్రహం ఉందండి. ఇక్కడ క్యూ లైన్స్ అనేవి 2 వేస్గా ఉన్నాయండి. ఒకటేమో సర్వదర్శనము, ఇంకొకటేమో 100 రూపీస్ టికెట్ ఉంది. సీనియర్ సిటిజన్స్ కానీ కూడా ఇంకొక క్యూ లైన్ అయితే ఉందండి. ఇక్కడ టెంపుల్ యొక్క దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 1 వరకు, మళ్ళీ 2 to 9 వరకు ఉంటుంది. కానీ మేము 9 ఆఫ్టర్ అయిందండి మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. అయినా కూడా టెంపుల్ ఓపెన్ చేసే ఉంది. ఒక పద్మావతి అమ్మవారి టెంపుల్ మాత్రమే క్లోజ్ చేశారండి. అమ్మవారి టెంపుల్ కూడా మా దర్శనం అయితే మేమైతే చేసుకున్నాము, అమ్మవారి దర్శనం. మా వెనకాల వచ్చిన వారు మాత్రమే దర్శనం చేసుకోలేకపోయారు. దేవాలయం మాత్రం చాలా చక్కగా కట్టారండి.
మనం పూర్తిగా చూడాలి అంటే ఎక్కువ సమయం కావాలి అనుకున్నప్పుడు మనం డే టైంలో వస్తే చాలాసేపు కూడా తిరుగుతూ చూడొచ్చండి. కానీ మేము వచ్చింది ఈవినింగ్ టైంలో కాబట్టి మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపించినా కూడా టైం ఎక్కువగా అయిందని మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇక చూడటానికి కన్నుల పండుగగా ఉంది కదండి. ఆ వాటర్లో స్వామివారి దర్శనం, ఫౌంటైన్ లాగా వాటర్ మధ్యలో అలా వాటర్ రావడం, పున్నమి వెన్నెల, చాలా రష్ ఉంది. ఆ లైట్ల వెలుతురు, లైట్స్ అన్నీ దేవాలయం అంతటా చుట్టేశారు. అసలు ఎంత సంతోషంగా అనిపించిందో చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు అనిపించింది. అసలు ఇక్కడ టైం కూడా మాకు తెలియలేదు. ఈ ప్లేస్లో అందరు ఎక్కువ సమయం ఉంటున్నారండి. మీరు కూడా వెళ్ళినప్పుడు చక్కగా ఇక్కడ ఎక్కువ టైం గడిపి ఎంజాయ్ చేయండి. ఈ లైట్స్ వెలుతురు కావాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలోనే వెళ్ళాల్సిందే. ఎక్కువ సమయం తిరగాలి అనుకుంటే డే టైంలో వెళ్ళాల్సిందే. ఈ గంట చాలా పెద్దదండి, చాలా బరువుగా కూడా ఉంది. అసలు కొట్టడానికి కూడా అందలేదు మాకు. చాలాసేపు ట్రై చేసాము. ఇక్కడ 360 degrees రొటేషన్లో వీడియో షూట్ చేసి ఇస్తున్నారండి. అది కూడా మన మొబైల్తోనే. మేమైతే మా పిల్లలిద్దరికీ కూడా తీయించాము. ఇక్కడ కూడా క్యూనే కట్టాల్సి వచ్చిందండి. చాలాసేపు టైం వెయిట్ చేసాము మేమైతే ఈ వీడియో కోసం. పిల్లలు కొంచెం థ్రిల్గా ఫీల్ అవుతారు కదా అనిపించింది. యాక్చువల్గా మేము కూడా తీయించుకుందాం అనుకున్నాము, కానీ అప్పటికే టైర్డ్ అయిపోవడం వల్ల అసలు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ తర్వాత అనిపించింది తీయించుకొని ఉండాల్సింది అని. ఇక మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరామండి ఈ వీడియో తీసుకున్న తర్వాత. అప్పటికి నైట్ 10:30 అయింది అనుకుంటా. చాలా టైర్డ్ అయిపోయామండి. పాపం పిల్లలు మాత్రం ఇంకెక్కువ టైర్డ్ అయిపోయారు. మాకే కాళ్ళు నొప్పులుగా అనిపించాయి. ఇక పిల్లల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలసటగా ఉన్నా కూడా దర్శనం వలన చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మేమైతే రిటర్న్ అవుతున్నామండి. చాలా బాగుంది కదా ఇదంతా లైట్స్తో. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.